సో గైస్, నిన్న నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిన్నటి హీరోస్ వెబినార్ పవర్ఫుల్గా ఉండటం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా గొప్ప సహకారాలు ఉన్నాయి. అవి నన్ను బాగా ఆకర్షించాయి. కాబట్టి నేను నన్ను కలిసి ఉంచుకోమని చెప్పాను. ఎందుకంటే వారికి మాట్లాడటానికి సమయం ఇవ్వాలి, కానీ వారు చెప్పిన అంశాలను నా జ్ఞాపకంలోకి తిరిగి తీసుకురావాలని నేను అనుకున్నాను. తద్వారా నేను నా స్వంత దృక్పథాన్ని కూడా పంచుకోగలను. మరియు దీనిని కలిసి చేద్దాం గైస్. మన వ్యాపారంలో ఎప్పుడూ తగినంతగా ఉండదు. చాలా ఆసక్తికరంగా మరియు చాలా ఉత్తేజకరంగా ఉంది. ముఖ్యంగా మేము ఇప్పుడు ప్రత్యేక క్షణాలను ఎదుర్కొంటున్నాము, ఎందుకంటే ప్రతిరోజు విషయాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అబ్బాయిలు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. కలిసి చేద్దాం. మరియు నేను చెప్పాలనుకుంటున్నాను, స్వాగతం. అన్ని కళలకు అతీతంగా చేరినందుకు మళ్ళీ ధన్యవాదాలు. మరియు నేటి అంశం అందరికీ స్థలం ఉంది. మీరు సిద్ధంగా ఉన్నారా? మరియు ఈ అంశం అధికారికంగా మొదట శ్రీ యాష్ ముఫేర్ యొక్క ఇటీవలి యాష్తో విజయం గురించి సందేశం నుండి ప్రేరణ పొందింది. మీకు తెలుసా, చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, నేను ఎంపిక అవుతానా అని. మీకు తెలుసా, కొన్నిసార్లు మేము కొంచెం ఎక్కువగా ఆందోళన చెందుతాము. కానీ నిజం ఏమిటంటే యాష్ స్పష్టం చేశాడు, ప్రతి ఒక్కరికీ స్థలం ఉంది. మీకు ఆసక్తి ఉంటే నేర్చుకోవడానికి, మీరు నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు పెరగడానికి సిద్ధంగా ఉంటే మరియు అలాంటివి ఉంటే, మీరు మిస్టర్తో ఈ విమానంలో సీటు పొందారని నేను అనుకుంటున్నాను. యాష్ ముఫారా. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే అతను దానిని చాలా చాలా స్పష్టంగా మరియు శక్తివంతంగా చెప్పాడు. అందరినీ తీసుకెళ్లడానికి అతను ఇష్టపడేంతగా. కొన్ని చెడ్డ ఆపిల్లు ఉన్నాయి. యాష్ ఈ పదాన్ని లాట్ను ఉపయోగిస్తాడు, అంటే అది అతనికి మరియు ఈ వ్యాపారం యొక్క వృద్ధికి మరియు ఈ వ్యాపారం యొక్క 4వ కదలికకు చాలా అర్థం. కాబట్టి కొన్ని చెడ్డ ఆపిల్లు ఉంటే అవి ఖచ్చితంగా వదిలివేయబడతాయి. మీరు ఒక చెడ్డ ఆపిల్ను తీసుకువచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? అది మిగతా వాటిని నాశనం చేస్తుంది మరియు దానికి మన వెనుక లేదు అని నేను అనుకుంటున్నాను. యాష్ తన అనుభవాన్ని పొందాడని నేను అనుకుంటున్నాను. మీరు ఈ ప్రయాణంలో ఉన్నారో లేదో మనందరికీ తెలుసు. అప్పుడు మనం అతనితో సరిగ్గా ఏకీభవించవచ్చు. కాబట్టి క్షణం తీసుకోవడానికి ఇప్పుడు అంతా మిగిలి ఉంది. ఇది మీరు మరియు నేను క్షణం తీసుకోవడానికి. మిమ్మల్ని మీరు శోధించుకోండి. నన్ను శోధించనివ్వండి. మీరు ఈ కంపెనీని ఏ విధంగానైనా బాధపెట్టడానికి ఏదైనా చేశారని మీకు తెలిస్తే, అది మీ మాటలలో కావచ్చు, అది మీ చర్యలో లేదా వైఖరిలో కావచ్చు, అప్పుడు మిమ్మల్ని మీరు లెక్కించండి. మీరు అలాంటి పని చేయకపోతే మిమ్మల్ని మీరు సరిగ్గా లెక్కించండి. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. మీరు దృష్టిలో భాగం, సరియైనదా? కాబట్టి మనం ఎంపిక ప్రక్రియను మరింత అర్థం చేసుకోవాలనుకుంటే, మనం మళ్ళీ ఆలోచిస్తాము, మళ్ళీ వెనక్కి వెళ్తాము. నిన్న చాలా అద్భుతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా మధురంగా ఉంది. కానీ అప్పుడు చాలా సమాచారం, చాలా విద్య. మీకు తెలుసా, ఎంపిక ప్రక్రియ ఎవరు అదృష్టవంతులు అనే దాని గురించి కాదు, ఎవరు సిద్ధంగా ఉన్నారనే దాని గురించి. ఇక్కడ అదృష్టం లేదు. మీకు తెలుసా, ఇది ఒక వరం. మీరు ఈ రోజు దీని గురించి తెలుసుకున్నప్పుడు మరియు ఇంత పెద్ద విషయంలో వారితో భాగస్వామి కావాలని ఎవరైనా కోరుకుంటున్నారని తెలుసుకోవడం ఒక గౌరవం. అది చాలు. కానీ మీరు ఇంత దూరం వచ్చి నేను చెప్పిన 60 మందిలో ఎంపిక కావడానికి వేచి ఉన్నారు. ఇది లాక్ కాదు, అది కాదు. ఇది ఎవరు సిద్ధంగా ఉన్నారనే దాని గురించి మాత్రమే. నేను చెప్పిన 60 మందిని మీకు తెలుసు, వారు మాత్రమే వెళ్లరు. మీకు తెలుసు, వారు మొదట వెళ్తున్నారు ఏమి సిద్ధం చేయాలో మీకు తెలిసిన విధంగా. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన సందేశం ఏమిటంటే, మీ సంసిద్ధత మిమ్మల్ని ఈ విమానంలో సభ్యుడిగా లేదా ప్రయాణీకుడిగా అర్హత పొందేలా చేస్తుంది. మీకు తెలుసు, స్థానం విలువను నిర్ణయించదు, కానీ ప్రయోజనం. మీ ఉద్దేశ్యం ఏమిటి దానికి సంబంధం లేదు. నేను మొదట చేరాను మరియు తరువాత నేను చివరిలో చేరాను. ఈ ప్రయాణంలో మీ ఉద్దేశ్యం ఏమిటి అనే దానితో సంబంధం కలిగి ఉంటుంది. అదే మీకు ఇస్తుంది, అది విలువను నిర్ణయిస్తుందని మీకు తెలుసు. కాబట్టి మళ్ళీ 60 విమాన వినియోగదారుల మాదిరిగానే ఉన్నారు. నాకు ఇది చాలా ఇష్టం. నిన్న చాలా మధురమైన రోజు. వారు ఫ్లాష్ ఫ్లైట్ ఆర్స్ చేసేది తీసుకుంటారు. వారు బాధ్యత తీసుకుంటారు మరియు హక్కు కాదు. కాబట్టి బూడిదతో విజయం అనేది సంసిద్ధత, ఉద్దేశ్యం మరియు సంకల్పం మీద నిర్మించిన ఉద్యమం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా? మీ ఉద్దేశ్యం ఏమిటి? మీరు తీసుకుంటున్న చర్య ఏమిటి? మీరు తీసుకోవాలనుకుంటున్న చర్య ఏమిటి? బూడిదతో విజయంలోకి ప్రవేశించినప్పుడు మీరు ఏమి చేయాలని ప్లాన్ చేస్తున్నారు? మీరు 60లో ఎంపిక చేయబడితే లేదా మీరు 600,000 సంఖ్యలో ఉంటే, నాకు ఖచ్చితంగా తెలియదు. కాబట్టి ఈ ప్రశ్నలు మీరే అడగండి. కాబట్టి ప్రశ్న మీరు ఎంపిక చేయబడతారా లేదా అనేది కాదు. ప్రశ్న, మీ క్షణం వచ్చినప్పుడు
మీరు సిద్ధంగా ఉంటారా? మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అంతే. కాబట్టి ఇదంతా మనస్సు శోధన గురించి. ఇది ఆత్మ శోధన గురించి. ఇది స్వీయంతో మాట్లాడటం గురించి. లోపలికి చూడండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను సిద్ధంగా ఉన్నానా? నేను ఎలా సిద్ధంగా ఉన్నాను? మళ్ళీ తెలుసా, హీరోల వెబ్నార్ సమయంలో ప్యానెల్ విమానం ఎక్కడానికి ఒక అందమైన విషయాన్ని ఉపయోగించింది. మీరు విమానం ఎక్కినప్పుడు వ్యూహాత్మక కారణాల వల్ల ఎవరు ముందుగా వెళ్లాలో సిబ్బంది నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ప్యానెలిస్టులలో ఒకరు వైద్య నిపుణుడు మరియు ఆమె తనను తరచుగా ఎలా ముందుగా ఎక్కమని అడిగారో పంచుకుంది. సరియైనదా? ఆమె ఏమనుకుంటుందో ఆమె అభిప్రాయం ప్రకారం ఆమె ప్రత్యేకంగా ఉండటం వల్ల కాదు, కానీ అత్యవసర పరిస్థితిలో ఆమెను సులభంగా చేరుకోవచ్చు కాబట్టి. ఈ మహిళ ఇక్కడ కూర్చుంటుందని మరియు ఆమె వైద్య నిపుణురాలు అని వారికి తెలుసు. మాకు ప్రథమ చికిత్స అవసరం. ఆమె ఇప్పుడు మనకు అవసరమైన వ్యక్తి. మరియు ఆమె కూర్చున్నది అదే. మీకు తెలుసా? కాబట్టి 60 మంది గురించి యాష్ చెప్పినప్పుడు అతను అర్థం చేసుకున్నది అదే. వారు ఓషర్లు లేదా విమాన సిబ్బంది లాంటివారు. ఎవరో వారికి తెలుసు మరియు వారి ఉద్యోగం. అందరూ సురక్షితంగా మరియు సజావుగా కొనుగోలు చేశారని నిర్ధారించుకోవడానికి. అదే యాష్ చేస్తున్నాడు. అతను ఎంత తెలివైనవాడో మీకు తెలుసు. కొన్నిసార్లు మీరు దానిని ఎలా చేస్తారు అని మేము ఆశ్చర్యపోతాము. ఎందుకంటే అతను దానిని సులభంగా కనిపించేలా చేస్తాడు, కానీ అది కాదు. ఎందుకంటే అతను చాలా పని చేస్తాడు. అతను చాలా చేస్తాడు. అతను ఎలాగైనా తెలివైన వ్యక్తి. మీకు తెలుసు. కాబట్టి ముందుగా వచ్చే వారు సేవ చేయడానికి అక్కడ ఉన్నారు. వారు సేవకులు, కాబట్టి వారు భారీ లిఫ్టింగ్ చేస్తారు. తరువాత వచ్చే వారు కూడా. వారు అదే గమ్యస్థానానికి చేరుకుంటారని మీకు తెలుసు. అదే శుభవార్త ఇక్కడ. మీరు మొదటి తరగతిలో, బిజినెస్ క్లాస్లో లేదా టాయిలెట్ దగ్గర చివరి సీటులో కూర్చుంటారు. మనం ఒకే గమ్యస్థానానికి వెళ్తున్నాము. మనమందరం ఒకే విమానం కొని అదే చేరుకుంటాము. మేము అదే చేరుకుంటాము. మీకు తెలుసా? కాబట్టి మళ్లీ తరువాత వచ్చేవారు. మీరు ఏమి చేశారు? వారు చేరుకుంటారు. వారు అదే గమ్యస్థానానికి చేరుకున్నప్పటికీ వారు కేవలం రైడ్ను ఆస్వాదించగలరు. ఎందుకు? వారు చివరిగా వచ్చినప్పుడు రైడ్ను ఎందుకు ఆనందిస్తారు? గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. ఆష్ చెప్పిన 60 ఏళ్ల నాటికి మొదటి వ్యక్తి ద్వారా. కాబట్టి మీరు మొదట ఎక్కినా లేదా చివరిగా ఎక్కినా ఏమి జరుగుతుంది? మీరు చూడండి. మీరు ఇప్పటికీ అదే విమానంలో ఉన్నారు. ఎక్కడికి వెళుతున్నారు? ఈ విమానం ఎక్కడికి వెళుతోంది? ఎవరైనా వ్యాఖ్యలో వ్రాయగలిగితే తీసుకువెళుతోంది. 1వ తరగతి నుండి వ్యాపార తరగతి వరకు, చివరి వ్యక్తి వరకు అనేక రకాల వ్యక్తులను. అయితే టాయిలెట్ దగ్గర కూర్చున్న వ్యక్తి సరియైనదా? కాబట్టి ఇది చాలా తీపిగా ఉంది. ఇది చాలా సరదాగా ఉంది మరియు ఇది చాలా ఉత్తేజకరంగా ఉంది. దాని గురించి ఆలోచిస్తూ, మీరు ఎక్కడ భయంతో లేదా సందేహంతో ఉన్నా కూర్చోవడానికి బదులుగా మనం చురుకుగా ఉందాం. యాష్ అంటే ఏమిటి? నేను మీ దగ్గర ఉంటే, నేను తిరిగి వెళ్లి యాష్ చేసిన అన్ని తాజా వీడియోలను చూస్తాను. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలోని వీడియోలు అయినా నుండి చివరి పదం వరకు అన్నీ చూడండి. ఆ వీడియోలలో అతను చెప్పిన మొదటి పదం. అవన్నీ పూర్తిగా చూడండి. మీరు విన్నప్పుడు మీకు కొన్నిసార్లు తెలుస్తుంది. అతనికి మొదటిసారి మీరు చేయరు. మీకు ఏమీ లభించనట్లు అనిపిస్తుంది. మీరు రెండవసారి వింటారు. మీరు కొన్ని విషయాలను ఎంచుకుంటారు. మీరు మళ్ళీ వింటారు మరియు మీరు మరికొన్ని విషయాలను ఎంచుకుంటారు. కానీ మీరు అక్కడికి కొన్నిసార్లు వెళ్ళినప్పుడు మీరు పూర్తి సందేశాన్ని పొందుతారు మరియు అది మిమ్మల్ని నిజంగా సిద్ధం చేస్తుంది. అది మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. కాబట్టి మీకు నచ్చితే మీకు అభ్యంతరం లేదు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తూర్పు సమయం, న్యూయార్క్ సమయం లాగా పాత టెక్ ప్రోస్ను చూడండి. వారు ప్రతి 2 సార్లు బయటకు వస్తారు. ప్రతి శనివారం తర్వాత ఒకసారి ఓటెక్ ప్రోస్ మాకు సమాచారం ఇవ్వడానికి ఇక్కడ ఉన్నారు. మాకు ఒక సోదరి ఉమాబు మరియు ఆమె బృందం కూడా ఉంది. వారు ఫ్రెంచ్ మాత్రమే అర్థం చేసుకునే వారి కోసం వాయేజర్ అవెక్ నో అనే ప్రోగ్రాంను కలిగి ఉన్నారు. కాబట్టి మీకు ఫ్రెంచ్ మాత్రమే అర్థం చేసుకునే ఎవరైనా తెలిసి ఉంటే మరియు వారికి సమాచారం కావాలనుకుంటే, వారు తాజాగా ఉండాలని కోరుకుంటారు. అప్పుడు వాయేజర్ అవెక్ న్యూలో మాకు అరబిక్ కుటుంబం కూడా ఉంది. కాబట్టి మీరు మా వద్దకు వస్తే మీరు వాయేజర్ అవెక్నుకు వెళ్లాలని కోరుకుంటారు మరియు వాయేజర్ అవెక్నులో మీరు అరబిక్ కుటుంబాన్ని కలుస్తారు మరియు ప్రతిదీ చాలా సరిగ్గా జరుగుతుంది. ఎవరూ వెనుకబడి ఉండరు. కాబట్టి ఇక్కడ మనం చేయవలసినది ఎదగడం, నేర్చుకోవడం మరియు నిమగ్నమవ్వడం. అది వెళ్లడానికి ఏకైక మార్గం అబ్బాయిలు. కాబట్టి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు మరియు ఎందుకు కాకూడదు. బహుశా ఇప్పటివరకు మీరు ఏమి అనుకుంటున్నారో నాకు తెలియజేయండి. హాయ్ అందరికీ, చేరినందుకు ధన్యవాదాలు. దీని గురించి చర్చించుకుందాం. అబ్బాయిలు షేర్ చేయడానికి, మీ ఉత్సాహాన్ని పంచుకోవడానికి, మీరు ఏమనుకుంటున్నారో పంచుకోవడానికి, నిన్న మీరు విన్న దాని గురించి లేదా నేను ఇప్పుడు ఏమి చెబుతున్నానో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో పంచుకోవడానికి. కొన్ని సహకారాలు చేయండి. చురుకుగా ఉండండి. పాల్గొనండి. నిశ్చితార్థం చేసుకోండి. అక్కడే అంతా సరదాగా ఉంటుంది. కుడివైపు నుండి వస్తుంది. కాబట్టి ఒక విషయానికి ఖచ్చితంగా ఉంది.
ప్రజలు ఫిర్యాదు చేసేవారితో భాగస్వామిగా ఉండటానికి ఇష్టపడరు. మీరు వారిని ఫిర్యాదు చేసే వ్యక్తి అయితే వారు మాకు నిష్క్రియాత్మక ఆదాయాన్ని వాగ్దానం చేస్తారు మరియు ఇప్పుడు వారు నాకు నేర్చుకోవడానికి మంచితో విజయం తెస్తారు. వారికి ఏ బి సి డి కావాలి. నాకు ఖచ్చితంగా తెలియదు. ఫిర్యాదు చేయడం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లదు. ప్రజలు వ్యక్తులతో భాగస్వామిగా ఉండటానికి ఇష్టపడతారు. మీకు తెలుసా, చొరవ తీసుకోవాలనుకునే వ్యక్తులతో, నటించే వ్యక్తులతో, నిర్మించే వ్యక్తులతో, విలువను జోడించే వ్యక్తులతో మీరు అక్కడే కూర్చుని ఫిర్యాదు చేస్తే మీరు ఎక్కడికి వెళ్లడం లేదు. మీరు నా గ్రామానికి కారు నడుపుతున్నట్లుగా బురదలో చిక్కుకున్నారు. సరియైనదా? కాబట్టి వ్యక్తిగతంగా నేను ఇతరుల నుండి నేర్చుకోగల లేదా కొత్తగా ఏదైనా నేర్పించగల సమూహంలో ఉండటం ఇష్టం. సరియైనదా? అలా మనం కలిసి పెరుగుతాము. మీరు నేర్చుకుంటుంటే ఎవరైనా ప్రశ్నలు అడగడంలో పాత్ర పోషిస్తారు. నేను ఇలా అన్నాను, దాని అర్థం ఏమిటి? ఎందుకంటే అందరికీ అడిగే ధైర్యం ఉండదు. మీరు ఆ ఒక ప్రశ్న అడిగినప్పుడు ఎవరో ఒకరు సమాధానం ఇస్తారు. మిగిలిన వారు నేర్చుకుంటారు. మీకు తెలుసా, ఎవరైనా బోధించడానికి ఉన్నారు ఎందుకంటే వారు బోధించడంలో మంచివారు. మరొకటి నేర్చుకోవడానికి మంచిది ఎందుకంటే వారు నేర్చుకోవడంలో మంచివారు. మరియు మీరు నేర్చుకుని దాన్ని పొందినప్పుడు మీరు దానిని ముందుకు తీసుకెళ్లడానికి సంతోషంగా ఉంటారు. జట్టులో పెరుగుదల ఇలాగే జరుగుతుంది. కాబట్టి ప్రజలు, మీకు తెలుసా, మీరు అనుకుంటే మనం సిద్ధంగా ఉన్నప్పుడు నేను ఓదార్పుతో నడవాలనుకుంటున్నాను, లేదా నేను మీ వద్దకు వస్తే నేను మాటియంతో నడవాలనుకుంటున్నాను. ఇప్పటికే మనం సరిగ్గా మార్పిడి చేసుకోబోయేది మనకు ఉండాలి. అది ఒక వ్యక్తి వచ్చి తినేవాడు మరియు మరొకరు మరొక పని చేస్తున్నాడు. అది పనిచేయదు. కాబట్టి మనతో విజయం మనకు జరిగిన అత్యుత్తమమైన విషయానికి కాబట్టి గరిష్టంగా చేయడానికి సిద్ధంగా ఉందాం. ఇది నిజమైన క్షణం. మనం మన జీవితాల్లోని ఉత్తమ ఆకృతికి సిద్ధమవుతున్నామని గర్వంగా చెప్పగలం. ఎందుకంటే నేను ఈ పెద్ద అందమైన కల గురించి ఆలోచించినప్పుడు అన్నింటికంటే గొప్ప ఆకారాల కోసం మరియు నేను దానిలో భాగమని నేను అనుకుంటున్నాను. మనతో విజయం నుండి నేను ఏమి పొందబోతున్నానో నేను అనుకుంటున్నాను. మనం అక్కడికి చేరుకునే ముందు కూడా నన్ను నేను చాలా భిన్నంగా చూస్తాను. మరియు చివరికి దీనిపై చేయి వేయాలి. మీకు తెలుసా, కాబట్టి ఈ రోజు అబ్బాయిలు, దీన్ని గుర్తుంచుకోండి. మీరు ఈ కంపెనీకి హాని కలిగించేలా ఏదైనా తప్పు చేయకపోతే మీరు ఇప్పటికే యాష్ కోరుకునే దానిపై ఆధారపడి ఉన్నారని మేము చెప్పగలం. మీకు తెలుసా, మీరు చెడ్డ ఆపిల్ కాకుండా నాకు ఒకసారి ఏమీ తెలియదు. కానీ చెడ్డ ఆపిల్ కాకుండా మీరు విమానంలో మిమ్మల్ని మీరు ఊహించుకునే విషయానికి ఇప్పటికే కనుగొనబడింది. మీకు తెలుసు, మిమ్మల్ని మొదట పిలవకపోవచ్చు, కానీ మీరు ఇంకా ఎవరితో ఎగురుతుంటారు? మిగిలిన బృందంతో, మిగిలిన కుటుంబ సభ్యులతో, సీఈఓ మరియు అతని సిబ్బందితో. సరియైనదా? కాబట్టి భయం, సందేహం గురించి లేద్దాం. సిద్ధంగా ఉందాం. బోధించదగిన వాళ్ళం, సానుకూలంగా ఉందాం. మీరు బోధించగలరు లేదా బోధించదగిన వాళ్ళు. సానుకూలత, సానుకూల శక్తి, బలం. మీకు తెలుసా, ఉద్దేశ్యం సిద్ధంగా ఉంది. సంసిద్ధత, ఉద్దేశ్యం, అదే మనల్ని అక్కడికి తీసుకెళుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, అందరికీ స్థలం ఉంది. ఇది ఈ పాటను తెస్తూనే ఉంది. ఈ రోజు ఎవరికైనా స్థలం ఉంది. నేను ఇప్పుడే కాఫీ తాగాను, నా గొంతు బాగాలేదు, కాబట్టి నేను ఈ రోజు చెప్పడం లేదు. ఈ గదిని అందరికీ గుర్తుంచుకోండి. కానీ చెడు శక్తి కోసం కాదు. దురదృష్టవశాత్తు మనం చేయలేము. ఈ సమయంలో చెడు శక్తిని మనం తీసుకోలేము, ఎందుకంటే మనం చాలా సంవత్సరాలుగా అలా చేస్తున్నాము. ఈ సమయం వ్యాపారం లేదా ఏమీ సరైనది కాదు. కాబట్టి మనం చేయాల్సిందల్లా సిద్ధంగా ఉండటమే. మనం చేయాల్సిందల్లా విశ్వాసంతో ఉండటం మరియు కలిసి మనం బూడిదతో విజయాన్ని జరుపుకుంటాము. చూస్తున్నట్లయితే లైవ్లో లేదా తరువాత కొన్నిసార్లు మేము సబ్స్క్రైబ్ చేశామని అనుకుంటున్నాము, కానీ అప్పుడు మేము బటన్ పాప్ అప్లను కనుగొంటాము మరియు మేము ఇంకా అలా చేయలేదు. మీరు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నారని మీరు అనుకుంటే ముందుకు వెళ్ళి నోటిఫికేషన్ బెల్పై క్లిక్ చేయండి. ప్రశ్నలు అడగండి, వ్యాఖ్యలను డ్రాప్ చేయండి, సహకారం మీ ఆలోచనను పంచుకోండి మరియు దీన్ని కలిసి చేద్దాం. చేరినందుకు ధన్యవాదాలు అబ్బాయిలు. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. నేను ముందు కూడా చూస్తాను. సరే అబ్బాయిలు, శబ్దం గురించి నన్ను క్షమించండి. దాని గురించి మీరు పెద్దగా ఏమీ చేయలేరు, కానీ మనం కొనసాగిద్దాం. ఇది కథలో భాగం కాదా? కాబట్టి మనం దీన్ని ఆస్వాదిద్దాం, సరైన వ్యక్తిని ఆస్వాదిద్దాం. కాబట్టి సమీరాన్ అవును అని చెప్పడం నాకు విననివ్వండి మేడం. ఈ క్షణానికి చాలా మంచి ఉదాహరణ. నేను మీతో ఏకీభవిస్తున్నాను. నేను విజయంలో చేరడానికి సిద్ధంగా ఉన్నాను యాష్తో. అవును. హాయ్ సిస్టర్ లిస్ట్రా, చేరినందుకు ధన్యవాదాలు సోదరి. అవును, కాబట్టి విజయంతో ఆష్ అదే వెళ్ళాలి. అవును, భయాన్ని అధిగమించి సిద్ధంగా ఉందాం. ఎందుకంటే నువ్వు అక్కడే కూర్చున్నావు. నువ్వు చిక్కుకున్నావు. నాకు భయంగా ఉంది, నాకు భయంగా ఉంది. ఆందోళన చెందడానికి ఏమీ లేదు, ఎందుకంటే అతను దానిని సులభంగా కనిపించేలా చేస్తాడు. ఎందుకంటే అతను ఆ అబ్బాయిని ఎందుకు చేస్తాడు? అతను ఇప్పటికే ప్రతిదీ శుభ్రం చేశాడు. అతను బరువులు ఎత్తడం పూర్తి చేశాడు మరియు ప్రతిదీ పూర్తి చేశాడు. అతను మనకు తీసుకువచ్చి అందిస్తున్నది ఇప్పటికే. ఉత్పత్తులు, తుది ఉత్పత్తులు సిద్ధంగా ఉన్నాయా?
కాబట్టి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను మరియు నేను ఆశీర్వదించబడ్డాను. నాకు అధికారం ఉందని నేను భావిస్తున్నాను. నేను అక్కడికి చేరుకోవడానికి ముందే నాకు అనుగ్రహం లభించిందని నేను భావిస్తున్నాను. ఆ అనుగ్రహం నన్ను కనుగొంది. మొత్తం ప్రయాణంలో మీకు తెలుసు. కాబట్టి అబ్బాయిలు, ఓహ్, మనం ముందుకు సాగుదాం. చేరినందుకు చాలా ధన్యవాదాలు. మరియు మీరు చూసే ప్రతిసారీ దానిలో విలువ ఉందని మీరు భావిస్తారు. దానిని ఉంచుకోవద్దు. పంచుకుందాం. ఎందుకంటే ఎవరో అక్కడ కూర్చుని ఉన్నారు. ఎవరో నిన్నటి హీరోల వెబ్నార్ను మిస్ అయి ఉండవచ్చు లేదా వారు చూడటానికి ఇష్టపడకపోవచ్చు మరియు మీరు దీన్ని షేర్ చేస్తే మీకు ఎవరు దానిపై పని చేస్తారో తెలియదు మరియు చివరకు మీకు ఏదైనా దొరికిందా అని కనుగొంటారు. మీరు మరియు నాలాగే ఉత్సాహంగా ఉండటానికి ఒక కారణం కలిగి ఉండటానికి. ధన్యవాదాలు అబ్బాయిలు. చాలా ప్రేమిస్తున్నాను మరియు త్వరలో మళ్ళీ కలుద్దాం.